హాయ్, నా పేరు హేమ. మా ఫాదర్ నేను నా 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడే చనిపోయారు. పీసీటీ వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ లోకి జాయిన్ చేసుకోవడం వల్ల నాకు మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, అన్ని సపోర్ట్ ఇవ్వడం వల్ల 7th స్టాండర్డ్ నుండి నా ఎంఎస్సి వరకు ఈ టోటల్ జర్నీలో నాకు పీసీటీ చాలా హెల్ప్ చేసింది. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను విఐటి వెల్లూరు క్యాంపస్లో. నేను ఫ్యూచర్లో క్యాన్సర్ మీద రీసెర్చ్ చేద్దామని చెప్పి ఎంఎస్సి బయోటెక్నాలజీ తీసుకున్నాను. సో వితౌట్ పీసీటీ నా జర్నీ నా 7th స్టాండర్డ్ నుండి ఎంఎస్సి వరకు ఇంత దూరం వచ్చేది కాదు. నేను నా ఇంటర్మీడియట్లోనూ డిగ్రీలోనూ ఏదో ఒక చోట ఆగిపోయి ఏదో ఒక జాబ్కి నేను కాంప్రమైజ్ అయిపోయేదాన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల. నేను రీసెర్చ్ వరకు వెళ్తున్నానంటే దానికి పీసీటీయే కారణం. థ్యాంక్ యూ పీసీటీ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ సపోర్ట్. My name is Satya. I have completed my degree education in Sitarama College at Kattapudi. ఫీజు కట్టడానికి మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే నాకు ఒక చెల్లి, 2 అక్కలు, అలాగే ఒక తమ్ముడు ఉన్నాడు. 5గురిని చదివించాలంటే మా ఫ్యామిలీకి కొంచెం కష్టమైంది. అయితే ఒక రోజు ఆఫీస్కి వచ్చి సార్ని కలవగానే మాకు స్కాలర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ స్కాలర్ ప్రొవైడ్ చేసిన కాడి నుంచి నేను హ్యాపీగా ఫీజు అనేది కట్టుకోగలుగుతున్నాను. నాకే కాకుండా మా చెల్లికి కూడా స్కాలర్ ఇవ్వడం వలన మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా చదువులు ఇలా కొనసాగుతున్నాయి. పీసీటీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డోనర్ అయిన సార్ అండ్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. My name is Pasplate Raja. I am studying MBBS second year in GSL Medical College రాజమండ్రి. స్కాలర్షిప్ రాకముందు చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది సార్. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డా. నా పరిస్థితి అంతా మా స్కూల్లో సార్కి చెప్తే పడాల చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్పారు సార్. తర్వాత మేము ట్రస్ట్కి అప్లై చేసుకోవడం జరిగింది. ట్రస్ట్ వాళ్ళు మా డీటెయిల్స్ అన్ని గమనించి మమ్మల్ని ట్రస్ట్లోకి తీసుకున్నారు సార్. సెకండ్ ఇయర్కి కాను ఫైనాన్షియల్గా మా మీద బర్డెన్ తగ్గింది. నేను కూడా మీరు ఇచ్చిన ఈ సహకారంతో నేను బాగా చదువుకొని నేను ఫ్యూచర్లో నా అంతటి నేను సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత నాలా వెనకబడిన విద్యార్థులకి ఆర్థికంగా ఈ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తాను సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ సంజన. ప్రెసెంట్ నేను చెసి తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా ఇంట్లో తమ్ముడు, నేను ఇద్దరిని చదివించాలంటే ఆర్థిక స్తోమత మా ఇంట్లో లేదు. ఫైనాన్షియల్ గా అంత స్టేబుల్ కూడా కాదు. సో పీసీటీ హెల్ప్ వల్లే నేను నా ఇంటర్ కంప్లీట్ చేసి ప్రెసెంట్ ఇలా నా స్టడీస్ కంటిన్యూ చేయగలుగుతున్నాను. సో నాకు ఇప్పటి వరకు ఇంత హెల్ప్ చేసి నా స్టడీస్ ని ఇక్కడ వరకు తీసుకొచ్చేలా చేసినందుకు పీసీటీ ఫ్యామిలీ మొత్తానికి అండ్ మా డోనర్ టెక్ వేదిక సాయి సంగం సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. మైసెల్ఫ్ అక్షయ. 10th తర్వాత నా స్టడీస్ కంటిన్యూ చేయడానికి పడాల చారిటబుల్ ఉన్నతి స్కాలర్షిప్ యూజ్ అయింది. ఆ స్కాలర్షిప్ లేకపోతే మాకు చాలా బర్డెన్ అయ్యేది చదువుకోవడానికి. ఇంటర్ 2 years కూడా స్కాలర్షిప్ తో కంప్లీట్ చేశాను. ఇంటర్లో 969 వచ్చాయి. బీటెక్ ఆదిత్య యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను సూరంపాలెం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అవుతుంది. పీసీటీ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్ల ఫ్యూచర్ మీద ఒక పాజిటివ్ మైండ్ సెట్ కూడా వచ్చింది. మై నేమ్ ఇస్ టీ నాగనందీశ్వరి. ఐ కంప్లీటెడ్ మై BSc ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అట్ విద్యుత్ నగర్, కాకినాడ. నేను పీసీటీలో జాయిన్ అయింది నా డిగ్రీ సెకండ్ ఇయర్ లో 2024లో జాయిన్ అయ్యాను. నా 10th నుండి ఇంటర్ మొత్తం నేను ఫీజు కట్టడానికి చాలా సఫర్ అయ్యాము. ఎప్పుడైతే నేను పీసీటీలో జాయిన్ అయ్యానో అప్పటి నుండి ఫీజుల విషయంలో కానీ ఏమన్నా నేనే ముందు ఉండి కడుతున్నాను. BSc తర్వాత నాకు MSc కూడా చేయాలని ఉంది. ఇలానే నాకు అమౌంట్ ఇస్తున్న సారాన్ సార్, సూర్యప్రసాద్ సార్ MSc కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.